తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నిక కాబోతున్నటువంటి అభిషేక్ మను సింఘ్వి ఓసీ సామాజిక వర్గం. ఈయన పేరేంది? వేం నరేందర్ రెడ్డి. నోటుకు ఓట్లో ఉన్నాడు చూడు, వేం నరేందర్ రెడ్డి. వీళ్ళిద్దరిని ఇవాళ రాజ్యసభకు చేసిరు. వాస్తవానికి సీట్ ఎవరిది? కేశవరావు బీసీది సీటు. బీసీ సీటు తీసుకుపోయి ఓసీకి ఇచ్చి, అది పోని మరి ఎవరికన్నా ఒక పని మంతునికి ఇచ్చిండా? ఎస్సీలకు ఒక్క సీట్ ఇవ్వలేదే, ఒక్క ఎంపీ లేడు. ఎస్సీ మాదిగ సామాజిక వర్గం, ఒక ఎస్టీ లేడు, ఒక మైనార్టీ లేడు. ఎస్టీ ఉన్నాడు అనుకో, బలరాం నాయక్ ఉన్నాడు, సారీ. అయితే ఈ పుణ్యానికి వచ్చి ఉత్తగొచ్చేటి ఏమో వేం నరేందర్ రెడ్డి గెలుస్తాడాయనన్నా ఓ జెడ్పీటీసీ చూద్దాం, ఏమన్నా గెలుస్తాడేమో చూద్దాం. హన్మకొండలో పోటీ చేస్తే ఒక వార్డులో, ఈయన తెలుగుదేశం నుంచి పోటీ చేస్తే, హన్మకొండలో పోటీ చేస్తే ఒక వార్డు ఉంటుందిగా, ఆ వార్డులో కడియం శ్రీహరి, ఎర్రబల్ దయాకర్ రావు వీళ్ళందరూ ఉన్నారు. 4 ఓట్లు పడ్డాయా ఈ వేం నరేందర్ రెడ్డి? మొత్తం పడ్డాయా? 4 ఆ వార్డులో, ఆ బూత్లో 4 ఓట్లే పడ్డాయి. ఆ బూత్లో టాప్ లీడర్స్ ఉన్నారు. గదా అయిన పరిస్థితి. వేం నరేందర్ రెడ్డి అట నిధులు గుంజుకొస్తారట. వా, నిధులు గుంజుకొచ్చే బ్యాచేనా మీది? మీది నిధులు గుంజుకొచ్చే బ్యాచేనా? అక్రమంగా ఓ BC1 సీట్లోకి చొరబడ్డాడు. గాంధీ భవన్లో ఉన్నటువంటి కట్టప్పలకు నేను చెప్తా ఉన్నా, బీసీ నాయకులకు చెప్తా ఉన్నా, ఎస్సీ ఎస్టీలకు చెప్తా ఉన్నా, చూసిరా ఎవందా పార్టీ? ఉన్నారా మీరు? జెండాలు మోస్తానుకా అందులో ఉన్నది 16 మంది. ఎంతమందా? ఏమైందా గజ్జల కాంతం గారు? ఏమైంది? ఎటువైంది నీ సీటు? నీ జీవితం అంతా ఈ వరిత మైకు ముంగటందుకేనా, లేకపోతే ఏమైనా పదవి చేపట్టేది ఉందా? బెల్లయ్యనాయక్ గారు ఏమైందండి? ఇక BC-DCCలు అని చేసి BC-DCCలో కాడ సంగీత్ కార్యక్రమం పెట్టిరు, డాన్సుల కార్యక్రమం, సంగీత్. BC-DCCలకు ఏమో సంగీత్ కార్యక్రమం, రెడ్లకేమో పదవులు. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ఒక్కటి కూడా లేదు పాపం. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తూ ఉంటే పాపం ఈ 2 ఏళ్ల కుక్కలు చింపిన ఇస్తరాకి చేసి పారేసారు రాష్ట్రాన్ని. ఇంకెవడు మళ్ళీ నమ్మకుండా అయిపోయింది కాంగ్రెస్ పార్టీని. ఇక మళ్ళీ ఎట్లయినా వచ్చేది లేదు సచ్చేది లేదని ఇప్పుడే దంచుకబుక్తా ఉన్నారు ఆ రేవంత్ రెడ్డి ముఠా అంతా కలిసి. ఇగో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కథ. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో ఉన్న బీసీలు సిగ్గుపడాలా? ఎస్సీ ఎస్టీలు మనకు సిగ్గుపడాలా? మనం సిగ్గుపడాలా? ఎందుకంటే అడిగినారా ఎందుకు ఎట్లా పోయిందా వేం నరేందర్ రెడ్డి? మీకంటే తోపానా వేం నరేందర్ రెడ్డి? ఏ కోటలు ఇచ్చిండ్రు? ఏ కోటలా? శ్రీరామ్ భద్రయ్య ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాత్రూమ్ కాడ నిలబడేటోడు. ఇట్లా శ్రీరామ్ భద్రయ్య తెలుసా? మహబాద్ ఎమ్మెల్యేగా ఉండే బీసీ బిడ్డ, పెరక బిడ్డ. ఆయనను చూస్తే వీళ్ళందరికీ 1-2 పడేది. అట్లాంటి శ్రీరామ్ భద్రయ్య మీద తప్పుడు కేసులు పెట్టించిన వీళ్ళు మరి ఈ వేం నరేందర్ రెడ్డి ఆయన పెద్దగా ఏం కాదులే. గతంలో కేసీఆర్ ఏమో మందు గోళీల కోసం రాజ్యసభ సీట్ ఇచ్చాడు. సూది మంది ఇస్తాడు నాకు అప్పుడప్పుడు గోళీ అందిస్తాడు అని చెప్పి ఆయనకు గోళీ అందిస్తేందుకు రాజ్యసభ సీటు కావాలా ఆయన? అది ఈయనది అసలు ఈయన జెడ్పీటీసీ మెంబర్కే ఎక్కువ. ఎవరు? వేం నరేందర్ రెడ్డి. ఆయనకు ఎంపీ స్థానం. ఇగో ఈ రాజ్యం గూలాలే, ఈ రెడ్ల రాజ్యం గూలాలే. వీళ్ళు ప్రజాక్షేత్రంలో గెలిచే సత్తాలైనటువంటి పరమదద్దమ్మలంతా ఈ నామినేటెడ్ ఈ రకంగా దొడ్డిదారిన ప్రవేశాలు చేస్తూ ఉన్నారు. ఈ బీసీల రాజ్యం రావాల్సిందే. బీసీల రాజ్యం ఒక్కటే దీనికి పరిష్కారం. వచ్చి తీరుతుంది, అతి త్వరలో వస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సామ్రాజ్యం ఇంతటితో క్లోజ్ సామ్రాజ్యం. మీరు రాసి పెట్టుకోండి, ఇదే జరుగుతుంది.